ట్రైలరే మనల్ని ఒక ఎమోషనల్ హైకి తీసుకొని వెళ్ళింది అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ December 20th. అండ్ ఇక అల్లరి నరేష్ గారి గురించి ఏం చెప్పమంటారు? చేసినటువంటి ప్రతి పాత్రలోనూ ఒక భిన్నత్వం, అలాగే ఆడియన్స్ చేత శభాష్ అనిపించేటువంటి సహజత్వం. ఓవరాల్గా ఈరోజు ఇంతమంది వచ్చారు అంటే అది కేవలం ఆయనలో ఉండేటువంటి మంచి తత్వం. సో అల్లరి నరేష్ గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్ లేదు ఉంది లో అల్లరి నరేష్ గారు చేతులు పట్టుకోండి ఒకసారి. ఎస్, లెట్స్ హ్యావ్ అ స్పెషల్ వీడియో సెలబ్రేటింగ్. ఐ థింక్ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు లెక్కపరంగా చూసుకున్నట్టయితే 62 సినిమాలు అనుకుంటాం, 64 సినిమాలు. అల్లరి నరేష్ గారి సినిమాల సంఖ్య ఎలా ఉంటుందంటే మాట్లాడుతుంటే ఇంకో 2 పెరిగిపోతూ ఉంటాయి అటు. సో 64 సినిమాలకి సంబంధించిన ఒక క్విక్ రీక్యాప్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ అ రీక్యాప్ ప్లీజ్. లేదు, డిఫరెంట్గా అల్లరి లైక్ ఫస్ట్ డే Jan 24, 2002. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఎవరినో పక్కకు వచ్చి చూస్తుంటే ముందు కెమెరా చూసేటట్టు అందరూ చూస్తే నువ్వు హీరోనా అంటే ఇది ఏంటో ఏ సీరియల్ అన్నారు ఒకరిద్దరు ముగ్గురు ఇచ్చి డన్ కపుల్ ఆఫ్ ఆడిషన్స్ అంటే అండ్ కొన్ని అంటే 90% రిజెక్ట్ అయినాయి అనుకోండి ఫస్ట్లో. కాబట్టి ఒక దాంట్లో అల్లరి వాజ్ ద ఓన్లీ వన్ ఆడిషన్. అదే నా ఫస్ట్ సినిమా అయింది. నీ అబ్బా నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ బాబాయ్ రాబాయ్ నా బొంగ ఎన్ని పడితే దీనికి కూర్చోరా. నేను వస్తాను. తలుపు తీసే ఉంది, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఇద్దరు రోకేలాగా ఉన్నారు. మీ ఇద్దరం కవల పిల్లలం సార్. ఎవరి పిల్ల ఏదో నాగట్లే కానీ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేద్దు. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే. సారీ, కళ్ళు కనిపించినామని అలా ఒంటరి వదిలేస్తారా? అసలు మీరు లేడీసేనా? మీకు హార్ట్స్ ఉన్నాయా? లేవని కాదు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలదా ఎక్కువ. ఒక సత్తాయం వీధిలో మేకల కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. నిజంగా ఇది కొన్నదేనా? కాదు, బస్ స్టాప్ లో ఉంటే కొట్టుకొచ్చాను. నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. మనోభావాలు దెబ్బతున్నాయి. మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. మణిగంధం బహిర్ముఖం. ఇన్నాళ్ళు నాలో అల్లరి మాత్రం చూశారు, ఒక్కసారి యాక్షన్ లో దిగానంటే ఇప్పటి వరకు వీళ్ళు నాకు అపరిచితుడు చూపెట్టారు. ఇప్పుడు నేను వీళ్ళకి కాంచలు చూపిస్తాను. ఇంకా బతికే ఉన్నావా? నిన్నే మామిడి తోటలు 20 మందిని ఓతకొట్టుడు కొట్టేశాడు. అల్లరి నరేష్, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పేర్పాటు ఉంటుంది. తాగాడేస్తున్నావు నువ్వు. 2012 ఆగస్టు 24 సుడిగాడు రిలీజ్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అదే నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి. దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 years సక్సెస్.
సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాం. ఎలాంటి పాత్రలైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగినటువంటి నటులు శ్రీ అల్లరి నరేష్ గారు. నాంది నరేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి ఈరోజు అల్లరి నరేష్ గారిని అండ్ అలాగే కిరణ్ అబ్బవరం గారిని ఇద్దరిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యు ఆల్ టు ఆచార్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్క్రీన్ ప్లే మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జితు మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డిఓపి రిచర్డ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.